ఆ ఒక్క క్షణం జ్యోతి జీవితాన్ని తలకిందు చేసింది. ఆ ప్రమాదం తన కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది. అసలు ఇది ఎలా జరిగింది? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? గిన్నెలు ఖాళీ అయ్యాయి, కానీ నా పిల్లల కడుపు నిండాలి. ఇక ఏడవడం ఆపేసి ఏదో ఒకటి చేయాల్సిందే. మరుసటి రోజు నుండే జ్యోతి పని వెతుక్కుంటూ బయలుదేరింది. కాని తన దగ్గర ఎలాంటి పెద్ద డిగ్రీలు లేకపోవడంతో వెళ్లిన ప్రతిచోటా నిరాశే ఎదురైంది. ఎంత తిరిగినా ఎవరూ తనకు పని ఇవ్వలేదు. చదువు లేకపోతేనే నా చేతిలో వంట అనే గొప్ప విద్య ఉంది. నా పిల్లల్ని ఆకలితో పడుకోనివ్వను. చదువు లేదని ఆగిపోతే నా కుటుంబం రోడ్న పడుతుంది. ఇప్పుడు నా వంటే నా పెట్టుబడి, నా కష్టమే నా బలం. నా బిడ్డల భవిష్యత్తును నేనే నిర్మిస్తాను. వెళ్ళండి అమ్మాయిలు, బాగా చదువుకోండి. నేను పడ్డ కష్టం మీరు పడకూడదు. మీ చదువే మీ భవిష్యత్తు. చూశారా అండి, మన కష్టానికి ఫలితం దక్కింది. మిమ్మల్ని మంచి ఆసుపత్రిలో చేర్పించగలిగాను. త్వరలోనే మీరు పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చేస్తారు. జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి అమ్మాయి చదువుకోవాలి, తన కాళ్ల మీద తాను నిలబడాలి. ఆర్థిక స్వతంత్రం కేవలం అవసరం మాత్రమే కాదు, అది ఒక భద్రత.